ఉన్నత వర్గాల క్రైస్తవులో పెట్టే సమాధుల కాడ వీళ్ళని పెడతారా? గౌరవం లేదు, అందులో మారిందని చెప్పి హక్కులు పోయినాయి. రెండింటికి చెడిపోయిండ్రు అని చెప్పి, రెండింటికి నష్టపోయిందని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడిండు. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా, మీకు లేటెస్ట్ ఉదాహరణ చెప్తున్నా. 100 ఏళ్ల క్రితం క్రైస్తవ వ్యవస్థ మీద 100 ఏళ్ల క్రితం ఉన్నత వర్గాల ప్రభావమే ఉన్నది. వాళ్ళు ప్రచారకులు, వీళ్ళు భక్తులు, అంతే. వాళ్ళు ప్రచారకులు, వీళ్ళు భక్తులు. ఇప్పటికీ 100 ఏళ్ల తర్వాత చరిత్ర చెప్తున్నా నేను. పేరు 100 ఏళ్ల తర్వాత చరిత్ర చెప్తున్నా. ఇప్పుడు చూడండి, చౌత ఈ తెలుగు నేలను క్రైస్తవ మత ప్రచారాన్ని 99% ప్రభావితం చేసే పెద్ద పెద్ద ఫాదర్ల పేరు, పాస్టర్ల పేరు, బ్రదర్స్ పేరు మీకు చదివి వినిపిస్తాను. ఇలా ఒక్క దళితుడి పేరు చెప్తే నేను 100 ఏళ్ల క్రితం 4 పేరు చెప్పాను. 100 ఏళ్ల తర్వాత 10 మంది పేరు చెప్తా. ఒక్కసారి ఆ 10 మంది పేర్లు వినండి. బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ రాజశేఖర్ గారు అల్లుడు. బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ రాజశేఖర్ గారు అల్లుడు. చాలా గొప్ప ప్రచారకుడు, బ్రాహ్మణ్. ఓకే, ఆయన పెద్ద ప్రచారకుడు అని చెప్పి మా బ్యాచ్, ఆయన గొప్పోడు, గొప్ప ప్రచారకుడు అని చెప్పి వీళ్ళు వెళ్తాం. అక్కడ దాకా ఎదగరు వీళ్ళు, కానీ ఎక్కడికి వెళ్తాం? ప్రచారకుడు ఎవరు అని. ఇప్పుడు మీరు చూడండి, ఒకే చోట ఉండి 100ల చోట్ల వీడియో, అది కెమెరాలు పెడతారు. ఏంటిది అది? డిజిటల్ సంబంధించిన పెట్టి లక్షల మందిని ప్రభావితం చేసే బ్రదర్ సతీష్ కుమార్, లక్షల మందిని ప్రభావితం చేసే బ్రదర్ సతీష్ కుమార్, ఓసీ కాప్. ఓకే, ఓసీ కాప్. బ్రదర్ కే పాల్, ప్రపంచ స్వార్థికుడే, మనందరూ తెలుసు. ఇక్కడ నుంచి ప్రపంచ దేశాలకు ప్రభావితం చేసే వ్యక్తి, కాప్. ఓకే, బ్రదర్ జాన్ వెస్లీ, బ్రదర్ రాజమండ్రి కేంద్ర జాన్ వెస్లీ, ఇతను మన మంగళి సోదరుడు, చాలా ప్రభావితం చేస్తున్నాడు, బీసీ. విజయ్ పాల్ రెడ్డి, బ్రదర్ విజయ్ పాల్ రెడ్డి, చాలా ప్రభావితం చేస్తున్నాడు. జయప్రకాష్ పాల్, బ్రాహ్మణ. జయప్రకాష్ పాల్, బ్రాహ్మణ. శ్యామ్ కిషోర్, పాస్టర్ శ్యామ్ కిషోర్, ఓసి కమ్మ. ఓకే, ఓసి కమ్మ. స్టిఫెన్ పాల్, పాస్టర్ పీజే స్టిఫెన్ పాల్, ఓసి, బ్రాహ్మణ. ఓసన్న మినిస్ట్రీస్ జాన్ వెస్లీ, కాపు. పాస్టర్ షాలేం రాజ్, బీసీ. పాస్టర్ షాలేం రాజ్, బీసీ. మా దళితుడు ఎక్కడ ఉన్నాడో నాకు అర్థమవుతుంది. వీళ్ళు ఈ తెలుగు నేల మీద క్రైస్తవ మత ప్రచారకులుగా వాళ్ళు దేశంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్నారు. వాళ్ళని నమ్మి సమానత్వం ఉన్నదని చెప్పి వీళ్ళు భక్తులుగా పోతున్నారు. ఇప్పుడు ఈ ప్రచారం చేసిన వాళ్ళకు, ఈ మతంలో చేరండి, మతం గొప్పదని చెప్తున్న వాళ్లకు 1950 ఆర్డర్ వర్తించదు. 1950 ఆర్డర్ వర్తించదు. వాళ్ళ కులం వాళ్ళ కులంగానే ఉంటుంది. వాళ్ళ కులం వాళ్ళు బ్రాహ్మణ కులమే, వాళ్ళు ఓసీలే. వాళ్ళ కమ్మ కులమే, వాళ్ళు ఓసీలే. మా మంగళ సోదరుడు బీసీనే, కాపులు ఓసీనే అక్కడ కదా, కమ్మ వాళ్ళు ఓసీనే. ఈ ఆర్డర్ వాళ్ళకేం వర్తించదు. ఎవరైతే క్రైస్తవ మతం చాలా గొప్పదని ప్రచారం చేసి దూసుకెళ్తున్నారో, పేరు తెచ్చుకుంటున్నారో, ప్రతి ఆదివారం, శనివారం, శుక్రవారం ప్రతిరోజు ప్రార్థన పేరుతో దశమభాగం తీసుకుంటున్నారో, ప్రార్థనల పేరుతో దశమభాగం కోరుతున్నారో, అసలు దశమభాగం ఇవ్వకపోతే కూడా దేవుడు అంగీకరించాడని చెప్పి మన భయభ్రాంతులు గురి చేస్తున్నారో, వాళ్లకు ఈ ఆర్టికల్, ఈ రాష్ట్రపతి 1950కి సంబంధించిన ఆర్డర్ వర్తించదు.
ఆర్డరు మేము గొర్రెలేం కదా, వర్తిస్తుంది. దళితులు వాళ్ళు గొర్రెలాగా భావించుకుంటారు. వాళ్ళకు వీళ్ళకి వర్తిస్తుంది ఆర్డర్, వాళ్ళకు వర్తించదు. మీరు చెప్పండి, ఇది వివక్ష కాదా? అసలు ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం అన్నా నేను. ఆర్టికల్ 14కు 15కు విరుద్ధం, సమానత్వ స్వేచ్ఛకు విరుద్ధం, ఆర్టికల్ 25కు విరుద్ధం, మత స్వేచ్ఛకు విరుద్ధం. అంటే బ్రాహ్మణులు మాత్రం క్రైస్తవ మతం పుచ్చుకోండి అంటే ప్రచారం చేయవచ్చునా? కాపులు, కమ్మోళ్ళు, రెడ్డోళ్ళు క్రైస్తవ మతం పుచ్చుకోండి, ఇందులో గొప్ప ధర్మం ఉంటే ప్రచారం చేయవచ్చునా? దశమ భాగం పేరుతో వాళ్ళు బాగా వెనుకేసుకోవచ్చునా? దళితులు మాత్రం మతం మార్చుకుంటే వాళ్ళు ఎస్సీలు కాకుండా పోతారా? బ్రాహ్మణులు అయినప్పుడు, క్రైస్తవ మతం పుచ్చుకున్న వాళ్ళు బ్రాహ్మణులుగానే ఉన్నప్పుడు వాళ్ళు ఓసీలు అయినప్పుడు, క్రైస్తవ మతం పుచ్చుకున్న వాళ్ళు కమ్మోళ్ళు అయినప్పుడు వాళ్ళు ఓసీలు అయినప్పుడు, కాపులు ఓసీలు అయినప్పుడు, ఓసీలు ఉన్నప్పుడు, రెడ్లు ఓసీలు ఉన్నప్పుడు వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తున్నాయి కదా, వర్తిస్తున్నాయి కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ వీళ్ళకి వర్తించదు, రేపు రిజర్వేషన్ వర్తించవద్దు అని అంటుండ్రు కదా. ఎస్సీ యాక్ట్ వర్తించదు, రేపు రిజర్వేషన్ కూడా వర్తించవని మీరు తీర్పులు చెప్పారు కదా ఆర్డర్ పట్టి. అంటే వాళ్ళకు రిజర్వేషన్ కూడా వర్తించవచ్చునా? వాళ్ళ కులహోదాగానే ఉండాలనా? వాళ్ళ కులహోదాగానే ఉండాలి. వాళ్ళ బ్రాహ్మణులు ఓసీ హోదా ఉండాలి. వాళ్ళు క్రైస్తవ మతం పుచ్చుకున్నా ప్రచారం చేసినా వాళ్ళ ఓసీ హోదా పోతలేదు, వాళ్ళ బ్రాహ్మణ కులం హోదా పోతలేదు, కమ్మల హోదా పోతలేదు, రెడ్ల హోదా పోతలేదు, కాపుల హోదా పోతలేదు. చివరికి మా బీసీలు కొంతమంది ప్రచారకులు, మత ప్రచారకులు అవుతే వాళ్ళ హోదా బీసీలుగానే మంగళగానే ఉంటుంది. ఇక్కడ దళితులు మాత్రం మా మీద వివక్ష ఉన్నది నిజమే కదా, పోనీ మతం మార్చుకుంటా అంటే పోతా అని చెప్పి నమ్మిపోతే ఎస్సీ హోదా రద్దు చేస్తారా? ఇది వివక్ష కూడిన ఆర్డర్ కాదా? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? ఇది వివక్ష కూడిన ఆర్డర్ కాదా? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? మా మీద రుద్దుతారా? మేము ఏం తినాలి, మేము ఏ విశ్వాసం కలిగి ఉండాలని మా మీద రుద్దుతారా? మేమేం తినాలి, ఏ బట్టలు కట్టుకోవాలి, ఏ విశ్వాసం కలిగి ఉండాలని రుద్దుతారా? ఆ రుద్దడం అనేది రాజ్యాంగ విరుద్ధం కాదా? మత స్వేచ్ఛ లేదని, ఎవరు కూడా హిందూ ధర్మంలోనే ఉండాలని కుల వ్యవస్థ రద్దు చేసి ఆర్టికల్ 25 తొలగించండి, మాకు అభ్యంతరం లేదు. మత స్వేచ్ఛ వద్దు, అందరూ హిందువులుగానే ఉందాం, అందరూ సనాతన ధర్మం విశ్వసిద్దాం, అందరూ హిందువులుగానే ఉందాం, సనాతన ధర్మాన్ని విశ్వసిద్దాం. కుల వ్యవస్థ ఉండదు, కులాన్ని రద్దు చేస్తామని చెప్పానండి. దాని ద్వారా మెజార్టీ ప్రజలు ఆర్టికల్ 25 ఉన్నా లేకపోయినా దాన్ని పట్టించుకోరు. మనకి ఇక్కడ అందరికీ స్వేచ్ఛ ఉంటే, అందరికీ గౌరవం ఉంటే, ఈ మత విశ్వాసాల్లో, హిందూ ధర్మంలో లేదా సనాతన ధర్మంలో ఏదో ఒక లోపం లేకపోతే, కుల వ్యవస్థను సమర్థించే వ్యవస్థ లేకపోతే ఇన్ని ఎందుకు వస్తాయి? మనం విస్తరించలేకుండా పోయినాం, కానీ వాళ్ళు విస్తరించుకుంటూ ఇక్కడికి వచ్చేసారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.